వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఇండియాకి వచ్చి రిటైర్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటారో సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ సార్, ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇండియాకి వచ్చి రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలని అనుకుంటారు, కరెక్టే. కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు చేసే రిటైర్మెంట్ ప్లానింగ్ లో చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్ అంటే ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో జనరల్ గా జరిగే డిస్కషన్ ఏంది అంటే ఒక 8 crores, ఒక 10 crores, ఒక 15 crores మనం అక్యూములేట్ చేసి మనం బయట సంపాదిస్తే ఇండియాలో వచ్చి రిలాక్స్డ్ గా ఉండొచ్చు. నెక్స్ట్ పీరియడ్ ఒక 20 years, నెక్స్ట్ 30-40 years మనం రిలాక్స్డ్ గా రిటైర్డ్ అయిపోవచ్చు అనేసి అనుకుంటాను. కానీ నా అబ్జర్వేషన్ కానీ నేను చూసిన దాని ప్రకారం చూస్తే మీకు ఎంత కార్పస్ ఉందన్నది కాదు ఇంపార్టెంట్. 8 crores ఉన్నా సరే, 10 crores ఉన్నా సరే, 20 crores ఉన్నా సరే, మీరు మిస్టేక్స్ చేస్తే డెఫినెట్ గా మీ కార్పస్ అనేది తగ్గిపోతుంది. 30%, 40% కార్పస్ అనేది తగ్గిపోతుంది. సో మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లేసెస్ లోకి వెళ్తుంది. సో ఫర్ సపోజ్ ఒక రీసెంట్ గా ఒక అతనితో మాట్లాడుతున్నాం, నాకు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అన్ని తీసుకొని ఇండియాకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ కల్చర్, ఈ అపార్ట్మెంట్స్ ఇదంతా చూసేసి వాళ్ళు ఒక 2 crores పెట్టేసి ఫ్లాట్ కొనేసి వాళ్ళ కార్పస్ 10 crores లో 2 crores వెళ్ళిపోయింది. అక్కడ 8 crores అయింది. ఎందుకు తీసుకున్నారు అంటే రెంట్ కి కట్టే బదులు ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే ఆ ప్రాపర్టీ ఉంటది కదా అనేసి వాళ్ళకి ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి. కాకపోతే ఈ లొకాలిటీ, ఈ కమ్యూనిటీ నచ్చిందని చెప్పేసి అడిషనల్ ఫ్లాట్ కొన్నారు. సో అదొక పెద్ద మిస్టేక్. ఎందుకంత పెద్ద మిస్టేక్ అంటే లాంగ్ టర్మ్ లో 2 crores అనే కాంపౌండింగ్ మనం మిస్ అవుతున్నాము అంటే డెఫినెట్ గా మన కార్పస్ లో ఈ 2 crores ని కాంపౌండింగ్ మనం చూసుకుంటే ఒక 10 crores వర్త్ వాల్యూ వెల్త్ మనం పోగొట్టుకున్నట్లు. అక్కడ ఇప్పుడు వాళ్ళ ఏజ్ 45 years, వాళ్ళు 2 crores ఇప్పుడు లాస్ అయ్యారు అంటే అది నన్ను అడుగుతారు డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు లేదా అంటే ఇల్లు ఉంది, జస్ట్ కమ్యూనిటీ కోసము, లైఫ్ స్టైల్ కోసము అక్కడ చేంజ్ అయ్యారు అనమాట. కానీ దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఎట్లాగో అందరు కంప్లీట్ గా వైట్ ఇన్కమే ఉంటుంది, అందరు ట్యాక్స్ పే చేసి తీసుకొచ్చిన అమౌంట్ ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బ్లాక్ మనీ మార్కెట్ లోకి కన్వర్ట్ చేయడం, రియల్ ఎస్టేట్ లో ఓపెన్ ల్యాండ్స్ లో కొనడం, ఇవన్నీ మిస్టేక్స్ అనమాట. దానికన్నా మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ రిటైర్ అవుతున్నాం అనేది మేజర్ ఫ్యాక్టర్. అది ఎవరు గుర్తుపట్టారు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో రిటైర్ అవుతున్నా అంటే ఒక కార్పస్ కావాలి, లేకపోతే ఇక్కడ టైర్ 2 సిటీలో రిటైర్ అవుతున్నా అంటే ఒక కార్పస్ కావాలి, లేదు మా సొంత ఊరికి వెళ్ళిపోతున్నానంటే అసలు కార్పస్ అసలు పెద్ద అంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించదు మీకు అప్పుడు. సో మీరు ఏ సిటీలో ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే ఎన్ని ఇయర్స్ వరకు మనకి కార్పస్ ఉండాలి. ఇప్పుడు నేను 10 crores ఉంది, నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ 30 years కావాలా, 40 years కావాలా, లేకపోతే నెక్స్ట్ నా కిడ్స్ కి కూడా దీంట్లోకి వెళ్ళి షేర్ వెళ్తుందా, వాళ్ళ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కి కానీ, లేకపోతే మళ్ళీ వాళ్ళని అబ్రాడ్ పంపించడానికి ఎంత అమౌంట్ కావాలి, ఇంత డీటెయిల్ ప్లానింగ్ చేసుకోవట్లేదు చాలా మంది. అది మేజర్ ఇంపార్టెంట్ మిస్టేక్ నేను అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దాంట్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేయాలని ఒక ప్లాన్ ఉంటుంది తప్పితే అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తుంది, దాంట్లోకి వెళ్ళి ఎంత తీసుకుంటున్నాము, దాంట్లో విత్డ్రాల్ చేస్తున్నప్పుడు 50% ఓవర్ ద నైట్ లిక్విడేట్ చేస్తున్నారు. కానీ దాని ఇంపాక్ట్ ఎన్ని ఇయర్స్ తర్వాత ఉంటుందని వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం 15% రిటర్న్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాం, కానీ విత్డ్రాల్ చేస్తున్నప్పుడు సేమ్ 15% రిటర్న్స్ మనం అజ్యూమ్ చేసుకోవచ్చా అంటే తప్పు. అది పోస్ట్ ట్యాక్సెస్ మనం చూసుకుంటే 10%, 12%, 14%, అంటే 15% రిటర్న్స్ అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పవచ్చు కొన్ని కేసెస్ లో. ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ లో మనకు 25 years, 30 years చూసుకుంటున్నాం కాబట్టి. అందుకే మనకి ఎప్పుడైనా పోస్ట్ రిటైర్మెంట్ అంటే ఎప్పుడైతే విత్డ్రాల్ ప్లాన్ పెట్టుకుంటున్నామో అప్పుడు ఎంత తక్కువ పెట్టుకుంటే అంత కుషన్ ఎక్కువ ఉంటుంది మనకి. అండ్ ఎప్పుడైనా సరే మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అప్పుడు 15% రిటర్న్స్ ఎందుకు పెట్టుకుంటామంటే మనం ఈక్విటీ ఓరియంటెడ్ గా ఎక్కువ ఆలోచన చేస్తాం. అడ్వైజర్స్ కూడా అందరం మనం ఈక్విటీ ఎక్కువ చెప్తాం. కానీ విత్డ్రాల్ చేస్తున్నప్పుడు డెట్ అనేది మనల్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుంది, డెట్ ఫండ్స్ అని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తుంది. మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నట్లు 50-50 కానీ, 70-30 కానీ, లేకపోతే 80-20 రేషియోస్లలో స్ప్లిట్ చేసుకొని దాని నుంచి డెట్ నుంచి మనం విత్డ్రాల్ పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడైనా సరే మనకి 10 crores, 8 crores కానీ, లేకపోతే 15 crores కానీ ఏదైతే కార్పస్ ఉంటుందో దాంట్లోకి వెళ్ళి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అంత మాత్రమే విత్డ్రాల్ చేయాలి. చాలా మంది రిక్వైర్మెంట్ లేకపోయినా సరే విత్డ్రాల్ చేసేసి అది మళ్ళీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్ లో పెట్టడం, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం చేస్తున్నారు అనమాట. అది మేజర్ మిస్టేక్. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ కి మీకు అది అవసరం లేనప్పుడు మీరు దాంట్లో పెడితే, మీకు ఈక్విటీ ఫండ్స్ లోనే పెడితే అది కాంపౌండింగ్ తొందరగా అవుతుంది కదా. మీకు డౌన్ ద లైన్ అంటే ఎప్పుడైతే ఏజ్ చాలా పెరుగుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది అమౌంట్. అది ఆ మిస్టేక్ కూడా నేను చూసాను అనమాట. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి
అంటే ఇన్ఫ్లేషన్ ని అసలు కన్సిడర్ చేయట్లేదు. ఇండియాలో ఉన్న ఇన్ఫ్లేషన్ ని ఎన్ఆర్ఐస్ కూడా కన్సిడర్ చేయట్లేదు. మనం ఏమనుకుంటాం, జనరల్ గా ఎన్ఆర్ఐస్ కి ఇన్ఫ్లేషన్ గురించి ఐడియా ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారని అనుకుంటాం, కానీ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి రిపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ వేరు, రియల్ టైమ్ లో వచ్చే ఇన్ఫ్లేషన్ వేరు. మన హెల్త్ కేర్ దాంట్లో వచ్చే ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 14% నుంచి 15% ఉంది ఇండియాలో. అవును. సో కానీ వాళ్ళు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కి రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయట్లేదు. అండ్ జనరల్ మార్కెట్ లో ఉండే ఇన్ఫ్లేషన్ వచ్చేసి 8 to 9% ఇన్ఫ్లేషన్ ఉంది. మనకి గవర్నమెంట్ రిపోర్టెడ్ మాత్రం 3 to 4% ఉంటుంది, కానీ రియల్ టైమ్ లో చాలా డిఫరెన్స్ ఉంది. అవును. సో ఆ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుంటే మీకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వాటన్నిటికి అసలు ఎటువంటి సంబంధం ఉండదు సార్, కానీ అన్నమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఇప్పుడు ఎన్ఆర్ఎస్ అంటే మెజారిటీ ఆఫ్ ది తెలుగు వాళ్ళ కమ్యూనిటీ మనం చూస్తే యుఎస్ లోనే అండ్ మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ ఉన్నారని అనిపిస్తుంది నాకైతే. సో ఆ ఇన్ఫ్లేషన్ తో పోలిస్తే ఇక్కడైతే కొంచెం తక్కువగానే ఉండొచ్చు కదా ఇండియాలో. ఇక్కడ తక్కువనే ఉంటుంది, కాకపోతే డౌన్ ద లైన్ అంటే మనం నెక్స్ట్ 10 years కి 20 years కి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మనము ఎంత హైయర్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తే అంత సేఫ్ సైడ్ లో ఉంటాం. ఇప్పుడు మీరు 1% 2% ఇన్ఫ్లేషన్ మనం నెగిటివ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు తర్వాత మంత్లీ ఇన్కమ్ ఏదైతే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉంటాయి, మీ కార్పస్ ని తొందరగా జీరో చేసేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీ మంత్లీ ఇన్కమ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మీరు ఆ ఇన్కమ్ ని మ్యాచ్ చేయలేకపోవడం ద్వారా మీ లైఫ్ స్టైల్ అనేది చాలా తగ్గిపోతుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ రోజు నేను లగ్జరియస్ గా లైఫ్ లీడ్ చేస్తున్నాను, డౌన్ ద లైన్ 5 years కి 10 years తర్వాత నేను మిడిల్ క్లాస్ లోకి వెళ్ళిపోతాను, దాని తర్వాత ఇంకా బిలో మిడిల్ క్లాస్ లోకి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అంత ఈజీగా తినేస్తుంది మన కార్పస్ ని. అందుకే ఇన్ఫ్లేషన్ ని ఎంత హైయర్ పెట్టుకుంటే అంత బెటర్ అనమాట. అండ్ రిటర్న్స్ ని కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, మనం రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. 12% పెట్టుకోవాలి. పోస్ట్ టాక్సేషన్ ఇంకా 10% పెట్టుకున్నా కూడా సేఫ్ సైడ్ ఉంటాం. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన మీద మనకు ప్రెషర్ తగ్గుతుంది, మన పోర్ట్ఫోలియోకి ఇంత రిటర్న్స్ తీయాలనే ప్రెషర్ తగ్గుతుంది. వన్స్ ఆ ప్రెషర్ బిల్డ్ అయింది అంటే మనం కొత్త అడ్వైజర్ని పట్టుకోవడం, కొత్త ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి ఆలోచన చేయడం, లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్లలో ఇన్వెస్ట్ చేయడం, దాని నుంచి రెంటల్ లీడ్స్ తీసుకోవడం, ఈ హెక్టిక్ ప్రాసెస్ లోనే మన లైఫ్ అయిపోతుంది తప్పితే ఎక్కువ రిటర్న్స్ కానీ పోస్ట్ రిటర్న్స్ ఎంత తక్కువ పెట్టుకుంటే, అంటే పోస్ట్ రిటైర్మెంట్ రిటర్న్స్ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత లగ్జరియస్ గా అంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు మనం. అండ్ ఎప్పుడైతే మనము పోస్ట్ రిటైర్మెంట్ కార్పస్ ఏదైతే ఉంటుందో దాన్ని 3 different phases గా మనం డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి జస్ట్ సస్టైన్ కావడానికి, సర్వే కావడానికి ఫస్ట్ 0 to 5 years వరకు మనం సస్టైన్ అయ్యి సర్వే కావడానికి ఉండాలి. అండ్ నెక్స్ట్ 5 to 10 years ఏదైతే ఉంటుందో అది గ్రోత్ ఫేజ్ లో ఉండాలి. అండ్ నెక్స్ట్ 10+ years ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అగ్రెసివ్ ఫండింగ్ లో, అగ్రెసివ్ ఫండ్స్ లలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఫర్ సపోజ్ ఈ రోజు నా దగ్గర 1 CR ఉంది, ఫస్ట్ 5 years అంటే ఫస్ట్ 5 years కనుక ఫర్ సపోజ్ మన రిక్వైర్మెంట్ పర్ ఇయర్ ఒక 10 lakhs అనుకుందాం. ఫస్ట్ 5 years కి మనకు కావాల్సిన ఫస్ట్ 50 lakhs మాత్రం సేఫ్ సైడ్ లో ఉండాలి. నెక్స్ట్ 5 years నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 30% అనుకున్నా సరే అది గ్రోత్ ఫేజ్ లో ఉండాలి. అండ్ లాస్ట్ 5 years ఉంటుంది కదా, అంటే 10+ years ఉంటుంది కదా, అది హైలీ అగ్రెసివ్ ఫండ్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనము ఎక్కువ విత్డ్రాల్ చేయడమే కాకుండా లాంగ్ టర్మ్ ఎక్కువ సస్టైన్ అవుతాం మన మార్కెట్ లో. అండ్ అగ్రెసివ్ బయింగ్ కానీ అగ్రెసివ్ సెల్లింగ్ కానీ వీటన్నిటి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. సో ఇట్లా ఈ మిస్టేక్స్ అని మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సార్, సోషల్ పోస్ట్ వచ్చినందుకు.